ఎవరైతే పరకామణిలో డబ్బులు కొట్టేశాడో రవికుమార్ అనే అతను ఈ రాజు అనే అతనికి 10,000 రూపాయలు డబ్బులు వేశాడు. ఆయన అకౌంట్లో డబ్బులు వేశాడు. ఆయన అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత వెంటనే ఆ రాజు ఎవరిది ఈ ఫోన్ నెంబరు, ఇతను నాకు 10,000 ఎందుకు పంపించాడు అని తెలుసుకోవటానికి ఆ నెంబర్కి కాల్ చేశాడు. సార్ రాజుగారు, మీ నెంబర్ నుంచి 10,000 డబ్బులు వచ్చాయి, ఎందుకు పంపారండి? నువ్వెవరు, నువ్వు నాకు 10,000 ఎందుకు పంపించావు అని అడిగితే అవతల వ్యక్తి ఏం చెప్పాడు అంటే, దయచేసి మా పరువు కాపాడండి. మీరు 10,000 ఎందుకు పంపారండి నాకు అకౌంట్కి? ఎలాగైనా ఏమండి, నా పరువుని మీరు బయట పెడుతూ ఉన్నారు, అట్లా బయట పెట్టకుండా ఉండటానికి నేను మీకు 10,000 రూపాయలు ఇస్తున్నాను అని అవతల వ్యక్తి చెప్పాడు. ఆ అవతల వ్యక్తి ఎవరు అంటే రవికుమార్. ఏంటి తమాషాలు చేస్తున్నారా? డబ్బులు ఎవడో అడిగాడు, మిమ్మల్ని డబ్బులు ఎవడో పంపించాడు, ఎందుకు పంపించారు మీరు? అకౌంట్లో డబ్బులు పంపించేది ఏంటి తమాషాలు చేస్తున్నారా ఏంటి? మీ చావు తెలివితేటలు నా దగ్గర వాడకండి. ఐ లాడ్జ్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ యూ. ఓకే. ఈ రిపోర్టర్ అన్నాడు, నీ పరువు బయట పెట్టడం ఏంటయ్యా, అసలు నువ్వెవరు, నీకేం సంబంధం, నువ్వు నాకు 10,000 నాకెందుకు పంపించావు, నేను వార్త టెలికాస్ట్ చేశాను, ఇంకా చాలా వార్తలు ఉన్నాయి, ఇంకా నేను టెలికాస్ట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఆయన ఛానల్లో, ఆయన పనిచేసే ఛానల్లో ఇవన్నీ టెలికాస్ట్ చేశాడు. ఓకే అండి, కాపాడాలి అంటే మీరు వచ్చి మాట్లాడండి, వాయిస్ ఇవ్వండి, మీ సమస్య చెప్పండి. డబ్బులు ఎందుకు పంపిస్తాను అకౌంట్కి మీరు 10,000? చూపిస్తా, ఇప్పుడు లైవ్లో మొత్తం చూపిస్తా, మీ బండారం అంతా బయట పెడతాను. ఏంటి తమాషాలు ఇస్తున్నారా? 10,000 మీరేంది నాకు డబ్బులు పంపించారు? అసలు హూ ఆర్ యూ? ఈ సమస్య నుంచి మనం కాపాడమంటే అంటే తన అకౌంట్కి 10,000 పంపించిన రవికుమార్ స్క్రీన్ షాట్లు చూపించాడు. ఫోన్ చేసి మాట్లాడిన రవికుమార్తో మాట్లాడిన వాయిస్ మొత్తం బయటపెట్టాడు. అన్ని విషయాలని 2023 సంవత్సరంలోనే ఈ రాజు అనే జర్నలిస్టు ప్రకటించాడు, పబ్లిక్లో చెప్పేశాడు.